నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి నాదెండ్ల. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ జగన్ కి హితవు. కూటమి ప్రభుత్వం కొందరు పోలీసు అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురు కలిసి దిగజారి వ్యవహరిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మండిపాటు. నర్సాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కనుల పండుగగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. వైసీపీ హయాంలో నరకం చూస్తున్న రైతులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆనందంగా జీవిస్తున్నారని ఓర్వలేని మాజీ సీఎం జగన్ సడన్ గా నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతుకు ప్రభుత్వం సున్నం కొట్టిందంటూ అవమానకరంగా మాట్లాడడం బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటూ వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జగన్ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఆ బకాయిలు చెల్లించిందని పేర్కొన్నారు. మిల్లర్లకు 400 కోట్లు బకాయిలు చెల్లించలేదని, పౌర సరఫరాల శాఖలో 41,000 కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. వీళ్ల రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది అంటూ మంత్రి మనోహర్ దుయ్యబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటా వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తాం. మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం. ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం. నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను. ఈ 2 జిల్లాల్లో కూడా, అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు. మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి. ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం.
రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం, 100% పరిష్కారం చేస్తాం, ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలియదు. కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. వాళ్ళు ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిసిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు గురించి పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకున్నాం మేము. అదేంటంటే వచ్చే సంవత్సరం అంటే ఖరీఫ్ మాసానికల్లా ఈ తేమ శాతం మెజర్ చేసే మీటర్లు ఏవైతే ఉన్నాయో, మెషిన్లు ఏవైతే ఉన్నాయో, ఒకటే బ్రాండ్ ఒకటే కంపెనీ దగ్గర నుంచి రైతు సహాయ కేంద్రాల్లో అదే పెడతాం. అదే మెషిన్ మళ్ళీ ఆ కొనుగోలు చేసే మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం. తేమ శాతంలో ఎక్కడ కూడా తేడా రాకుండా మేము జనరేట్ చేసిన స్లిప్ ఆ స్లిప్కే అనుగుణంగా ఉండేటట్టు రైతుకు ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండడానికి కోసం ఒక పారదర్శకమైన విధానం, ఒక మార్పు తీసుకొస్తున్నాం. మీరు ఇంకొంచెం అప్డేట్ చేసుకోవాలండి. 17% నుంచి 24% వరకు మేము వెసులుబాటు కల్పించామండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నిర్ణయాలు, ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. యంత్రాల ద్వారా ఈరోజు జరుగుతున్న ఎక్కువ కటింగ్ ఏదో జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే కేవలం తేమ శాతమే కాదు, కొంచెం గడ్డి అటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కొంతమంది రైతులకి నష్టపోయే విధంగా ఈ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. ఆ పొరపాటు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు తేమ శాతం విషయంలో మాత్రం పొరపాటు జరగదు. 17% నుంచి 24% వరకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. తప్పకుండా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో మీడియా ట్రయల్ జరుగుతోందని కూటమి ప్రభుత్వం కొందరు పోలీసు అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురు కలిసి చట్టపరిధిని మించి వ్యవహరిస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్లో అతని పేరు చేర్చిన అధికారులను టార్గెట్ చేసుకుని దర్యాప్తును అపహాస్యం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారని, నేరం ఎలా జరిగిందనేది వారే రాస్తారని, సిట్ ఏ ప్రశ్నలు అడిగిందో దానికి రాజ్ కసిరెడ్డి సమాధానాలు కూడా రాసుకొచ్చారని ధ్వజమెత్తారు. జర్నలిజం ప్రమాణాలు గాలికొదిలేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సంప్రదాయానికి దుశ్చర్యలకు పాల్పడుతున్న వైనం ఇవాళ మనం చూస్తున్నాం. ఏమీ లేనటువంటి, జరగనటువంటి లిక్కర్ స్కామ్ అనేది ఒకటి సృష్టించి ఆ లిక్కర్ స్కామ్లో ఎవరెవరిని రాజకీయాల్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని, ఐఏఎస్ అధికారులను, వీళ్ళందరినీ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే మద్యం స్కామ్లో అతని పేరు చేర్చినప్పుడు, వీటన్నిటిలో ఎవరు అధికారులు యాక్టివ్గా ఉన్నారో ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని ఈ ముగ్గురు కలిసి ఒక దర్యాప్తు ప్రక్రియను అపహాస్యం చేస్తున్న విధానం ఇవాళ మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీడియా ట్రయల్ నేరం ఎలా జరిగిందని వాళ్ళే రాసేస్తారు. ఎవరెవరు అందులో ఉన్నారో వాళ్ళే రాస్తారు. తర్వాత వాళ్ళే డిబేట్లు పెట్టి వాళ్ళే ఇంకా ఎవరెవరిని చేర్చవచ్చో చెప్తారు, ఎవరికి ఏ సెక్షన్ ఏ శిక్ష వేయచ్చో చెప్తారు. ఎంత మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే రాజ్ కసిరెడ్డి పైన ఒక వార్త రాశారు, జగనే ఆదేశించారు అని పైన హెడ్డింగ్. ఇందులో పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు. సిట్టు విచారణలో రాజ్ కేసీరెడ్డి వెల్లడి. దాంట్లో ఏదో వాళ్ళు 100 ప్రశ్నలు అడిగినట్టు, ఆ 100 ప్రశ్నలు అడిగిన సందర్భంగా వీళ్ళే అక్కడ ఏదో కూర్చొని టీలు కాఫీలు అందిస్తున్నట్టు అధికారులకి, వీళ్ళకంతా వార్తలు తెలిసినట్టు రాస్తూ, లోపల మళ్ళీ మ్యాటర్లో రాస్తే మద్యం సరఫరా సిట్ అడుగుతుంది ఒక క్వశ్చన్ అతన్ని. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి ప్రతి నెల వసూలు చేసిన 50-60 కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు? రాజ్ కసిరెడ్డి సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. ఇది వాళ్ళే రాస్తారనమాట మళ్ళీ ఆ ప్రశ్నకు ఆన్సర్గా. మరి పైన హెడ్డింగ్ అలా ఎందుకు పెట్టారు? మరి కింద ఇలా ఎందుకు రాస్తున్నారు? అసలు జర్నలిజంలో ఉన్న నీతి నియమాలు, తర్వాత వాళ్ళు అనుసరించాల్సిన విధానాలు, ఆ ప్రమాణాలు, జర్నలిస్టిక్ ప్రమాణాలు, వీటన్నిటినీ గాలికి వదిలేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగానే
అక్కడే చాలా ఆరోపణలు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈయన కన్ఫెషన్ చేసినట్టు, నేర అంగీకార పత్రం ఇద్దరు మధ్యవర్తుల దగ్గర రాసినట్టు, దాంట్లో ఈయన నేరం అంగీకరించినట్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే, కోర్టు డైరెక్ట్గా అడిగితే రాజకేశ్ రెడ్డి నేను ఎలాంటి సంతకం పెట్టలేదు, వాళ్ళకి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పి కోర్టులో చెప్తే అదే రికార్డ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పిటిషన్లో ఇవన్నీ ఇట్లా పైన హెడ్డింగ్ ఇట్లా రాసి లోపల ఇవన్నీ చెప్పి రాస్తామన్నారు. అంటే ఎవరి కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు? గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు జగన్ గారిని 2019 నుంచి 24 వరకు దుష్ప్రచారం చేయడం, అంతకు ముందు కాలంలో చేయడం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ గారిని టార్గెట్ చేసి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరికి ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరు నక్షత్ర ఉత్సవాల్లో భాగంగా పుప్పాల ఆదినారాయణ కుమారులు వెంకటకృష్ణ మోహన్ ఆధ్వర్యంలో స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం కనుల పండుగగా సాగింది. పుష్కరిణిలో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మరియు రామానుజుల వారి తిరునక్షత్రోత్సవాలు జరిగిన ఆయన పిమ్మట శ్రీ స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొంటారని ఆశిస్తున్నారు. మా నరసాపురం పట్టణంలో శ్రీ ఆదికేశవ మన్నార్ స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ, శ్రీ రామానుజుల వారి బ్రహ్మోత్సవాలు కానీ ఇంత వైభవంగా జరిగినాయి అంటే, ఇంత కనుల పండుగగా జరిగిందంటే అందులో మేమంతా కూడా భాగస్వాములు అయ్యామంటే మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆనాడు పుప్పాల వంశీకులు శ్రీపెరంబదూరులో స్వామి ఏ దశలో ఉన్నారో అదే స్థాయిలో ఇక్కడ ఆనాడు స్థాపించడం అనేది నిజంగా మా నరసాపురం పట్టణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా తాత ముత్తాతల నుంచి కూడా మేమంతా కూడా ఈ స్వామిని ధ్యానిస్తూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క ఉత్సవాలను ఎప్పుడూ కూడా మేము చూస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిపినందుకు అధికారులకి అలాగే యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా నరసాపురం పట్టణ పుర ప్రజల తరపున వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.